స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి దేవుడు తన కృప చొప్పున, మరి తన కృపను బట్టి, తన దయను బట్టి మరి ఈ దినాన్ని చూడడానికి ప్రభువు మనకి ఇచ్చిన అవకాశమును బట్టి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి అని మీకు తెలియచేస్తున్నాను. తద్వారా దేవుడు నీకు క్షేమం అనుగ్రహించి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటి నేను వివరించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు ప్రభు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం బట్టి తెలుసా, మరి మనమట ఆయన అద్భుత కార్యములన్నింటినీ వివరిస్తామట. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు మరి ఎంతో వినయంతో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు గనుక ఎప్పుడు మనం ఆయన అద్భుత కార్యాలని వివరించగలము అని అంటే, మనం ఎప్పుడైతే పూర్ణ హృదయముతో ఆయన స్తుతించగలుగుతామో, ఆయన మన ఎడల అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, మనలను ఉన్నతంగా చేయబోతున్నాడు. ఆయనను మనం ఎప్పుడైతే పూర్ణ హృదయముతో స్తుతించగలిగితే మనము మరి ఆ విధంగా సాక్ష్యం చెప్పగలుగుతాము. మరి దావీదు మహారాజ్ చాలా ధైర్యంగా, చాలా వినయంగా, చాలా భక్తితో మరి ఈ విషయాలు తెలియచేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దయవుంచి దేవునికి దగ్గరగా జీవించండి, దేవుని స్తుతించండి. మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు, వ్యాధులు తొలగించబోతున్నాడు, సమస్యలు తొలగించబోతున్నాడు, ప్రతి శాపాన్ని ఆయన కొట్టివేయబోతున్నాడు. ఇంకా ఏమంటాడంటే, నువ్వు ఏ శోధనలో ఉన్నా సరే, ఏ కట్లతో కట్టబడి ఉన్నా సరే నిన్ను ఆయన విడిపించబోతున్నాడు, నడిపించబోతున్నాడు, మరి సాక్షిగా వాడుకోబోతున్నాడు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం ఈ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానము మీ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానాలు ప్రభా నీకు వందనాలు. మీరు దయకై నీకు స్తోత్రాలు, మీ కృపకై నీకు స్తోత్రాలు. మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమకై నీకు స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇది స్థాపనైనా ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు నా తండ్రి నీ కృపను బట్టి, నీ దయను బట్టి నైనా ముందుకు సాగిస్తున్నారు, నడిపిస్తున్నారు. అయా ఎంతమంది ప్రజలు ఆసక్తితో వీక్షిస్తున్నారో, ప్రార్థనలో ఏకూపిస్తున్నారో, యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు నా తండ్రి, ఏ విధాలుగా ప్రభా ఎంతోమంది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నా తండ్రి నీ కృపించమని, దయించమని, నీ అద్భుత కార్యాలు వివరించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రికి స్తోత్రాలు. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్న, యవనస్తులు వివాహాలు జరిగించమని, అలాగే తండ్రి గర్భఫలాలు దయచేయమని, గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకుని, ఉద్యోగాలు దయచేయమని, ఉద్యోగాల్లో ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని, అలాగే తండ్రి చేతి పనులు లేని వారి చేతి పనులు కల్పించిన ప్రతి పనులు ఆశీర్వాదం దయచేయమని, అలాగే తండ్రి ఈ దినం ప్రభా సంఘాలు, సేవకులు ఉన్నారు ప్రభా, వారందరి జీవితాల్లో కూడా అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ జరిపించుకునే ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, నేడు ప్రభాని బిడ్డ చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటల సమస్తంలో మీరు తోడండి, మహిమ పొందండి. యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి బలపరిచారని నమ్ముతున్నాను. అలాగే మీరును ఒక్కొక్కరిని బలపరచండి. ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా, అలాగే అనేక మంది సేవకులు మరి వాట్సాప్ ద్వారా కూడా, షేర్ చేయడం ద్వారా కూడా, ఆయా గ్రూపుల ద్వారా కూడా ప్రతి ఒక్కరూ షేర్ చేస్తూ ఉన్నారు. ప్రతి సేవను దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, అలాగే మీకు ఆశీర్వాదకరమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనేక మందికి పంచండి. తద్వారా దేవుని రాజ్య వ్యాప్తి త్వరగా జరుగుతుంది, దేవుని రాకడ సమీపిస్తుందని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించండి. ఆమేన్.